Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. We thank God for this wonderful privilege we still have studying His Word together. మనము కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని ఇంకా చదువుకోవడానికి దేవుడు మనకు దయచేసిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమాన్ని చూడడం కోసమే మీలో ప్రతి ఒక్కొక్కరు మీ యొక్క సమయాన్ని కేటాయించారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. We search the scriptures. మనము బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తూ ఉన్నాం. And with the help of the Holy Spirit, we want to know what we need to do in these last days. ఈ అంచె దినములలో మనం ఏం చేయాలనే అంశాన్ని ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసమై మనం ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాం. We want to obey God's will. మనము దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించాలి. Not to earn salvation. ఏదో రక్షణ పొందడం మాత్రమే కాదు, Out of love for our Savior. మన యొక్క రక్షకుడి మీద ఉన్న ప్రేమను బట్టి He gives us the strength to obey. మనకు విధేయత చూపించడం కోసం ఆయన మనకు బలాన్ని దయచేస్తున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for this privilege we have of studying your word. ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. As we open your word, we pray you will open our hearts and our minds. తండ్రి, మేము యొక్క వాక్యాన్ని చదువుతుండగా మా హృదయాలు మనోనేత్రాలు మీరే తెరవండి. Speak to us through your word. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Help us to understand your will. మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తానికి విధేయత చూపించడానికి పరలోకపు బలమును మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Marco Polo was born in Venice, Italy in the year 1254. 1254 సంవత్సరంలో ఇటలీలో మార్కో పోలో అనేటువంటి ప్రాంతంలో వినైస్ అనే అతను జన్మించాడు. He was well educated. అతడు చాలా చదువరి. He was a learned merchant. అతడు మంచిగా వ్యాపారవేత్త. He has written books, subjects including foreign currency and handling of cargo ships. విదేశీ యొక్క ధనాన్ని గురించి నేర్చుకున్నాడు. అలాగే ఏ విధంగా కార్గో షిప్స్ని చాలా వ్యాపారం నేర్చుకున్నాడు. When he was 17 years old, he traveled to Asia with his father and uncle. అతడు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరి తన యొక్క తండ్రితో కూడా వారి యొక్క అంకుల్తో కూడా కలిసి ఆసియా ఖండాన్ని సందర్శించాడు. He was one of the first Europeans to travel into Mongolia and China and became famous for his book that told the story of his travels. అతడు ఐరోపా దేశం నుంచి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మంగోలియా, చైనా. అలాగే అతను రాసినటువంటి ప్రఖ్యాతిగాంచిన పుస్తకాల్లో వీటి గురించి రాశాడు. When Marco Polo returned to his hometown of Venice after many years in the Orient, మరి వెనీస్ అనేటువంటి యొక్క వ్యక్తి మార్కో పోలో నుంచి అనేక దేశాలు తిరుగుకుని అనేక సంవత్సరాల తర్వాత తిరిగి తన యొక్క ప్రాంతానికి వస్తున్నప్పుడు his friends thought his long journeys had driven him mad. వారి యొక్క స్నేహితులు ఏమనుకున్నారంటే ఇతడు చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేశాడు కాబట్టి ఇతడు పిచ్చివాడైపోతున్నాడేమో అనుకున్నారు. He had such incredible tales to tell them. ఎందుకంటే అలాంటి కథలు చెప్పడానికి అతనికి చాలా ఉన్నాయి కథలు. He told them that he had traveled to a city full of silver and gold. ప్రఖ్యాతిగాంచినటువంటి యొక్క మార్కో పోలో తాను తిరిగినటువంటి ప్రాంతాల్లో బంగారు, వెండి ఉన్నట్టుగా చూపించాడు. That he had seen black stones that burned. నల్ల రాళ్ళు ఎలా తగలబడుతున్నాయో తెలియజేశాడు. He meant coal, but no one had ever heard of coal at that time. ఆ దినాల్లో బొగ్గు గురించి అతడు తెలియచేసిన ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. He had seen a cloth that refused to catch fire even when thrown into the flames. మంటల్లో వేసినప్పుడు బట్ట తగలబడుతుందన్నటువంటి విషయాన్ని కూడా వారికి తెలియజేస్తే వారు నమ్మలేదు. He meant asbestos, but no one had ever heard of asbestos in his town. ఆ తన యొక్క పట్టణంలో యొక్క ఆస్బెస్టాస్ అనేటువంటి షీట్ల గురించి ఎవరు కూడా తెలియదండి. He talked of huge serpents 10 feet long with jaws wide enough to swallow a man. అలాగనే అతడు పెద్ద సర్పము, 10 అడుగులైనటువంటి సర్పము, కోరలు కలిగిన సర్పము ఒక మనిషిని మృంగివేసిన సంగతి కూడా తెలియజేశాడు. He meant crocodiles, but in his hometown no one knew about crocodiles. మొసళ్ళ గురించి చెప్పినప్పుడు వారి యొక్క పట్టణంలో వారికి మొసళ్ళ గురించిన అవగాహన కూడా లేదండి. He talked of nuts the size of a man's head
and white as milk inside. అలాగనే అతడు ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి నట్స్‌ని గురించి, మనిషి యొక్క తల లాంటి ఒక తెల్ల అందులో పాలు లాంటిది అందులో ఉన్నాయని కూడా తెలియజేశాడు. He meant coconut. అతడు కొబ్బరి బొండాల గురించి మాట్లాడుతున్నాడు. But in his hometown, no one knew anything about coconut. వారి యొక్క పట్టణంలో కొబ్బరి బొండాల గురించి ఎవరికి తెలియదండి. He had seen a substance spring out from the ground that actually set lamps burning. కొన్ని దీపాలలో మంటలు రావడము అతను తెలియజేస్తూ ఉన్నాడు. But no one had ever seen crocodiles, coconuts or crude oil. ఎవరు కూడా ఈ మొసళ్ళు కానీ, కొబ్బరి బొండాలు కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, నూనె కానీ ఎవరికి తెలియదండి. They just laughed at such stories. ఈ సంగతులన్నీ కూడా కథలు విన్నారు, అందరూ నవ్వుతున్నారు. After many years, when Marco was about to die, చాలా సంవత్సరాల తరువాత ఈ మార్కో చనిపోవడం సమయంలో a sincere man at his bedside counseled him to withdraw, to renounce all the big stories he had told. తన యొక్క పడక పక్కన ఒక అతను నిలబడుకొని అతనికి ఉన్నటువంటి కథలన్నీ కూడా చెప్పమని తెలియజేస్తూ ఉన్నాడు. But Marco refused. అయితే మార్కో చెప్పనన్నాడు. He said it is all true, every bit of it. అందులో ప్రతి ఒక్కటి కూడా సత్యమే. He said, in fact, I have not told half of what I saw. నేను చూసిన దాంట్లో మీకు చెప్పింది సగం మాత్రమేనన్నాడు. The Bible writers who give us glimpses of heaven seem to echo Marco Polo's attitude. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క రచయితలందరూ కూడా మార్కో పోలో ఏ విధంగా చెప్పిన రీతిగా పరలోకాన్ని గురించి కూడా ఎవరు కూడా వివరించలేకపోతున్నారు. In vision, they looked on a place so brilliant, so fantastic, that they could describe only a fraction of what they saw. వారి యొక్క దర్శనములు అద్భుతమైనటువంటి రీతిగా అనేకమైనటువంటి స్థలాలు, మరి ఎంత ఆశ్చర్యమైన గొలిపించేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయో వారు దాన్ని వివరించి చెబుతూ ఉన్నారు. And we face a challenge similar to that of Marco Polo's friends. మనం ఏ విధంగా మార్కో పోలో స్నేహితులాగా మనం కూడా సవాల్ విసురుతూ ఉన్నాము. We must try to imagine the crocodiles and coconuts that we have never seen. మనము మునిపెన్నడూ చూడనటువంటి మొసళ్ళు కానీ కొబ్బరి బండాల గురించి ఆలోచన చేసినట్లయితే, Because the hints we get in the Bible show us that heaven is much more than sitting on clouds, more than playing on harps. ఎందుకనగా బైబిల్ గ్రంథము మనకేం తెలియజేస్తుందంటే పరలోకము ఇంతకన్నా గొప్ప మేఘాలతో అక్కడ కూర్చున్నట్లుగా, అవన్నీ కూడా అలా తిరుగుతూ ఉన్నట్లుగా, ఏదో హాప్స్తో అవి జరిగినట్టుగా చూస్తున్నాం. Where is heaven? మరి పరలోకం ఎక్కడుంది? Is heaven a real place? పరలోకం అనేటువంటి సాక్షాత్ అది వాస్తవమైన స్థలం. We read in John chapter 14 verses 1 to 3. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనం మనం చదువుతున్నాము. Let not your heart be troubled. You believe in God, believe also in me. In my Father's house are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again and receive you to myself, that where I am, there you may be also. మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోతానని ప్రభు సెలవు ఇచ్చాడు. Jesus is preparing a very real place for us right now in a very real heaven. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసమై సాక్షాత్తు ఒక స్థలాన్ని, సాక్షాత్తు పరలోకములో ఉన్న పరలోకం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. He is coming to our world a second time to take us to a specially made mansion in a heavenly city. రెండవసారి ఆయన పరలోకములో ఉండే పట్టణాన్ని సిద్ధపరిచిన తరువాత మానవాళిని తీసుకెళ్ళడానికి తిరిగి రాబోతూ ఉన్నాడు. A city that is glorious beyond our imagination. ఆ పట్టణము మన యొక్క ఊహకు అతీతమైన మహిమ కలిగినటువంటి పట్టణం. The New Jerusalem. అది నూతన యెరూషలేము. After we have lived there for 1,000 years, అక్కడ 1000 సంవత్సరాలు నివసించిన తరువాత Christ intends to bring this heavenly home down to this planet Earth. యేసుక్రీస్తు వారు అక్కడ నివసించిన తరువాత పరలోకమందునటువంటి ఆ యొక్క స్థలాన్ని ఈ యొక్క భూ భాగం మీద తీసుకురాబోతూ ఉన్నాడు. We will study more about this 1,000-year period in one of our programs in a few weeks. కొన్ని వారముల తరువాత ఈ 1000 సంవత్సరాల కాల వ్యవధిని గురించి మనం ఇంకా అధ్యయనం చేయబోతూ ఉన్నాం. As the New Jerusalem descends, fire will purify the entire world
burning away all pollution and contamination. నూతన యెరూషలేము పైనుండి దిగి వస్తూ ఉండగా అది ప్రపంచాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నది. సమస్త విధమైన కలుషితాన్ని కూడా అంతా నాశనం చేసి అది కాల్చివేస్తుంది. The earth made new then becomes the permanent home of the saved. ఈ యొక్క భూమి అంతా కూడా నూతనంగా మార్చబడుతుంది. స్థిరమైనటువంటి రక్షణ గృహాన్ని రక్షించబడిన వారికి స్థిరమైన గృహాన్ని దేవుడిస్తున్నాడు. How does John, who wrote Revelation, picture these events? ఎలాగున అపోస్తుడైన యోహాను ప్రకటన గ్రంథంలో ఈ యొక్క చిత్రపటాలన్నీ జరిగిన కార్యక్రమాలను తెలియజేస్తూ ఉన్నాడు. We read in Revelation chapter 21 verses 1 to 3. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివినట్లయితే, Now I saw a new heaven and a new earth, for the first heaven and the first earth had passed away, also there was no more sea. Then I, John, saw the holy city, New Jerusalem, coming down out of heaven from God, prepared as a bride adorned for her husband. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిను, సముద్రం నికలనే లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద దిగి వచ్చి చూచితిని. And I heard a loud voice from heaven saying, Behold, the tabernacle of God is with men. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నదని, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. And he will dwell with them, and they shall be his people. God himself will be with them and be their God. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. Now, what was God's original purpose when making our world? ఈ యొక్క భూ ప్రపంచాన్ని ఎందుకు దేవుడు ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు? We read in Isaiah chapter 45 verse 18. ఈ విషయాన్ని యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నాం. For thus says the Lord, who created the heavens, who is God, who formed the earth and made it, who has established it, who did not create it in vain, who formed it to be inhabited. I am the Lord, and there is no other. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచును. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలంగా ఉన్నట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చిందేమో యెహోవాను, నేనే, మరి ఏ దేవుడును లేడు. After creating the world, God looked down on a perfect planet filled with life, and he observed with satisfaction that it was very good. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. However, as time passed, people became more corrupt, and the earth groaned under the increasing weight of wickedness. కాలము సమయము గతించిపోతూ ఉండగా ప్రజలందరూ కూడా చెడిపోతూ ఉన్నారు. వారు అనేకమైనటువంటి తప్పిదములను చేస్తూ ఉన్నారు. This condition of misery and decline has continued until now. Our world stumbles on the brink of destruction. ఇది ఇలాగున కొనసాగుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యం ఏమనగా ఇవన్నీ కూడా ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతూ ఉన్నది. Our world needs the cleansing by fire that God has promised. మన ప్రపంచానికి పరిశుద్ధపరచబడడం కోసమై దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వాగ్దానం ఉన్నది. After its transformation by fire, Jesus has promised in his word that those who believe in him will occupy that new earth. అగ్నిచేత దీనిని మొత్తం కూడా నాశనం చేసిన తర్వాత దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని తెలియచేస్తూ నూతనంగా తయారు చేస్తూ ఉన్నాడు. Matthew chapter 5 verse 5 says, Blessed are the meek, for they shall inherit the earth. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. The Lord never allows his plans to fail. దేవుడు తన యొక్క పథకాలను ఎప్పుడు కూడా ఓటమి పాలు చేయడు. They may be hindered, ఒకవేళ అవాంతరాలు కలగొచ్చును, but in the end he will work out all things according to his great purpose. అయితే చివరిగా తన యొక్క చిత్తానుసారంగా సమస్తాన్ని మేలు కొరకే జరిగిస్తూ ఉన్నాడు. He will restore his perfect creation to its original beauty. ఆయన అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని మరలా తిరిగి యొక్క సృష్టికి కలుగు చేస్తూ ఉన్నాడు. Eden lost is to be Eden restored. ఏదేను ఏదైతే కోల్పోయిందో ఏదేను అలాగునే తిరిగి పొందుకోబోతుంది. And the meek will inherit the earth. సాత్వికులు ఈ యొక్క భూమిని స్వతంత్రించుకుంటారు. Now, will we have real bodies in heaven? నిజంగానే శరీరాలు పరలోకములోనే ఉన్నాయా?
The heaven we read about in the Bible is not merely a place of heavenly spirit beings. మనం చదువుతూ ఉన్నటువంటి యొక్క పరలోకాన్ని గురించి బైబిల్లో తెలియజేసిన రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి పరలోకంగా కనపడుతూ ఉన్నదా? జీవించేవారు ఉన్నారు అక్కడ. Heaven is not a land of ghosts. పరలోకం అనేటువంటిది ఏదో ఆత్మల చేత నింపబడడం లేదు కానీ It is inhabited by real people who enjoy spiritual life and who have a glorious body. ఎవరైతే ఆత్మ సంబంధమైనగా జీవిస్తూ సంతోషిస్తూ మహిమ కలిగినటువంటి శరీరంతో వారు ఉంటున్నారు. In Philippians chapter 3 verses 20 and 21 we read, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21లో మనం చదువుతూ ఉన్నాము. For our citizenship is in heaven, from which we also eagerly wait for the Savior, the Lord Jesus Christ, who will transform our lowly body that it may be conformed to his glorious body, according to the working by which he is able even to subdue all things to himself. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొనుజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మారుస్తూ ఉన్నాడు. When Jesus appeared to his disciples in his resurrected and glorified body, see how he described it. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమ కలిగిన శరీరంతో తిరిగి లేచిన తరువాత ఏ విధంగా తన శిష్యులకు తనను కనపరుచుకున్నాడో ఒకసారి మనం We చూద్దాం. read in Luke chapter 24 verse 39. ఈ విషయాన్ని లూకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనం మనం చూడగలం. Behold my hands and my feet, that it is myself. Handle me and see, for a spirit does not have flesh and bones as you see I have. నేనే ఆయనను అనుటకు నా చేతులున్న పాదమును చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పెను. Jesus had a real body. యేసయ్యకు నిజమైన శరీరం ఉన్నది. He invited Thomas to touch him. తోమాను పిలిచి నన్ను తాకి చూడమంటున్నాడు. On another occasion we read Jesus walked into a real house, talked to real people and ate real food. ఇంకొక వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు వారితో కూడా నడుస్తూ ఆ గృహంలోనికి ప్రవేశించి వారితో మాట్లాడి నిజమైన ఆహారాన్ని భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. We can be assured that our heavenly bodies will be as solid and real as Christ's resurrected body. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధాడై లేచిన రీతిగా మనము కూడా నిజమైనటువంటి ఆ యొక్క పునరుద్ధానం కలిగిన మహిమ శరీరంతో ఉండగలుగుతున్నాము. Will we recognize our family and friends in heaven and be able to enjoy close relationships? మనము పరలోకములో మనతో కూడా ఉండేటువంటి మన యొక్క బంధువులను స్నేహితులను చూసి వారితో కూడా సంతోషంగా మనం జీవించగలమా? 1 Corinthians chapter 13 verse 12 we read, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నాము. Now we see in a mirror dimly, but then face to face. Now I know in part, but then I shall know just as I also am known. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకు ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. In heaven we shall know fully. పరలోకంలో మనము సమస్తాన్ని తెలుసుకుంటున్నాం. We will understand, we will appreciate one another. ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, మనకు సమస్తాన్ని అర్థమవుతుంది. We will appreciate one another more deeply than we ever have in this present world. ఈ ప్రస్తుతమైనటువంటి ప్రపంచం కంటే ఇంకా లోతుగా పరలోకంలో ఒకరినొకరు అభినందించుకుంటాం. Jesus' disciples recognized him in his resurrected body. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శరీరాన్ని చూసి They recognized him apparently because of his familiar features. ఆయనకున్నటువంటి ఆ యొక్క గుణగణాలను చూసి ఆ శరీర యొక్క సౌష్ఠ్యాన్ని చూసి వారు గుర్తుపట్టారు. Mary recognized him. Mary knew him at the tomb because of the familiar sound of his voice when he called her by name. మరియా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియను పిలిచినప్పుడు ఆయన సమాధి దగ్గర యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని ఆవిడ గుర్తెరిగింది. The word of God says, now when she had said this, she turned around and saw Jesus standing there and did not know that it was Jesus. Jesus said to her, woman, why are you weeping? Whom are you seeking? ఇప్పుడు ఆమె అక్కడ చూసి యేసుక్రీస్తు చూసి అక్కడ నిలబడుకున్నప్పుడు యేసు ఆమెతో
ఆమెతో ఏమన్నాడు తెలుసా? స్త్రీ, నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అంటున్నాడు. She is supposing him to be the gardener, said to him, Sir, if you have carried him away, tell me where you have laid him, and I will take him away. అప్పుడు ఆమె ఏమనుకున్నదో తెలుసా? అతడు తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయన మోసుకొని వెళ్ళి ఎక్కడుంచావు, ఎక్కడ మరలా పాతి పెట్టావో దయచేసి మాకు తెలియచేయమని అంటుంది. Jesus said to her, Mary. She turned and said to him, Rabboni. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను చూసి మరియా అన్న వెంటనే ఆమె తిరిగి ఆయన చూసి రబుని అని అంటుందండి. Meaning to say teacher. దీని అర్థం ఏమనగా బోధకుడా అని అర్థం. We read about two disciples who were going at Emmaus, identified him because of certain familiar gestures. ఇద్దరు శిష్యులు ఎమ్మావు అనేటువంటి గ్రామానికి వెళుతూ ఉన్నప్పుడు వారిద్దరు కూడా ఆయనను గుర్తుపట్టారు. When they noticed the way their guest blessed the food, ఎప్పుడైతే వారు గమనించి ఆయన ఆహారాన్ని దీవిస్తూ ఉన్న సమయాన్ని వారు they గమనించారు. recognized him as the Lord by his manner. ఆయన చేసినటువంటి క్రియను బట్టి వారు ఆయనను ప్రభుగా గ్రహించారు. So the redeemed of God's people are certain to experience thrilling face-to-face reunions in heaven. పరలోకములో మరి మరల తిరిగి జన్మించినటువంటి యొక్క శరీరము ముఖాముఖిగా కలుసుకుంటున్నాము. Imagine the joy of recognizing your spouse's special smile. ఆశ్చర్యమైన విషయం ఏమనగా, ఎప్పుడైతే మీ యొక్క సతిమని అక్కడ కనుగొన్నప్పుడు మీరు ఎంతగా సంతోషిస్తారు. Or the familiar call of a child you laid to rest long ago. చాలా సంవత్సరాల క్రితం కోల్పోయినటువంటి ఒక నీ బిడ్డను చూసి అక్కడ చూసి పిలిచినప్పుడు, Or the attractive gestures of some beloved friend. కొంతమంది ప్రియులైనటువంటి తన స్నేహితులు చూసి వారును ఆకర్షించబడుతూ ఉన్నారు. All the barriers that sin puts up between people will have disappeared. మధ్యలో పాపము అనేటువంటి ఈ యొక్క స్వభావం సమస్తం అవన్నీ కూడా కనిపించకుండా పోతూ ఉన్నాయి. We will have an eternity to deepen life's most precious bonds. మనకు నిత్యత్వములో అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాము. To develop intimate friendships with the most fascinating personalities in the universe. ప్రపంచంలోనే ఉన్నటువంటి విధంగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మన స్నేహాన్ని మనము ఇంకా అభివృద్ధి పరుస్తున్నాము. In the new earth, the extraordinary intimacy extends even to the animal kingdom. ఈ యొక్క నూతన భూమి మీద జంతువు యొక్క విషయాలను కూడా మనము నూతనంగా చూస్తూ ఉన్నాం. For we read in Isaiah chapter 11 verse 6. యెషయా గ్రంథం 11:6 విషయాన్ని మనం The చూస్తున్నాం. wolf also shall dwell with the lamb, the leopard shall lie down with the young goat, the calf and the young lion and the fatling together, and a little child shall lead them. తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలునని రాయబడింది. What will we do in heaven? పరలోకంలో మనం ఏం చేస్తాం? Besides expanding our relationships in ways we could only dream of before, we will have plenty of activities to challenge us in heaven. పరలోకములో మన యొక్క బంధువులను కలుసుకోవడం మాత్రమే ఒక కళ అయినప్పటికీ మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. Just imagine, how about designing your own dream house in heaven? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ యొక్క సొంత కళల ద్వారా నిర్మాణం చేయబడిన గృహం ఎలా ఉంటుందోనని. In Isaiah chapter 65, beginning with verse 17, we read, యెషయా గ్రంథము 65 ప్రారంభం 17 మనం చూస్తూ ఉన్నాము. For behold, I create new heavens and new earth, and the former shall not be remembered or come to mind. ఇదిగో నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరువబడును, అవి జ్ఞాపకానికి రావు. And be glad and rejoice forever in what I create. నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. For behold, I create Jerusalem as a rejoicing and her people a joy. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, I will rejoice in Jerusalem and joy in my people. The voice of weeping shall no longer be heard in her, nor the voice of crying. ఆమె ప్రజలను హర్షించు వారినిగా సృజించున్నాను, నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనులను గూర్చి హర్షించేదను, రోదన ధ్వనియు విలాప ధ్వని దాని లేక ఉండవు. No more shall an infant from there live a few days,
nor an old man who has not fulfilled his days. For the child shall die 100 years old, and the sinner, being 100 years old, shall be accursed. అక్కడేకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరాల వయసు గలవారే చనిపోదురు, పాపాత్ముడి శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరాలు బ్రతుకును. And observe very carefully, they shall build houses and inhabit them. They shall plant vineyards and eat their fruit. ఆశ్చర్యగొలిపించే కార్యక్రమం ఏమనగా, జనులు అక్కడ ఇండ్లు కట్టుకుంటారు, వాటిలో కాపురం ఉంటారు, ద్రాక్ష తోటలు నాటించుకుంటారు, వాటి ఫలాన్ని అనుభవిస్తారు. They shall not build and another inhabit, they shall not plant and another eat, for as the days of a tree, so shall be the days of my people, and my elect shall long enjoy the work of their hands. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యం వృక్షాయుష్యమంతగును, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. Jesus is already preparing personalized homes for us in the holy city. పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణంలో ప్రభైన యేసుక్రీస్తు వారు మనకొక మంచి గృహాన్ని నిర్మాణం చేసి ఉంచారు. So these verses suggest we will also design and construct other houses. ఈ వాక్య భాగాలు మనము చూసినట్లయితే మనం కూడా ఓ మంచి డిజైన్ చేసుకుని ఒక మంచి ఇండ్లు మనం నిర్మాణం చేసుకోగలము. Perhaps beautiful country estates. ఆశ్చర్యంగా చూస్తే అద్భుతమైనటువంటి ఎస్టేట్స్ కూడా మనం చూడవచ్చును. But this is just the start. ఇది ప్రారంభం మాత్రమే. Isaiah simply described a busy new earth in terms of the chief occupations of his day. యెషయా మరి సులువుగా భూమి, కొత్త భూమి ఏ విధంగా ఉండబోతుందో, ఏ విధంగా జనులు దాన్ని ఆక్రమించుకోబోతున్నారో తెలియజేశాడు. Building and planting. అక్కడ నిర్మాణం చేయడం, వృక్షాలు చెట్లు నాటడం. Who knows what adventures await us in God's perfectly advanced civilization? ఎవరికి తెలుసండి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క స్థలములను గురించి మనం చూడగలము. Isaiah chapter 51 verse 3 we read, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో, For the Lord will comfort Zion, he will comfort all her waste places, he will make her wilderness like Eden, and her desert like the garden of the Lord. Joy and gladness will be found in it, thanksgiving and the voice of melody. యెహోవా సియోనును ఆదరించున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలెనట్టు చేయుచున్నాడు. ఆనంద సంతోషమును కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. God will transform this earth into a beautiful garden of Eden. దేవుడు ఈ యొక్క భూమినంతా కూడా మార్చి మరి అద్భుతమైన ఏదెనుగా మార్చుతున్నాడు. No more oil spills or smog or drought. అక్కడ నూనె నూనె కింద పడడం కానీ, లేకపోతే మంచు కానీ, కరువు కానీ అక్కడ ఉండదండి. The lakes stay crystal clear, the trees majestic, and the mountainsides no defilement. అక్కడ ఉండేటువంటి స్థలం మనం గమనించి చూసినట్లయితే అవన్నీ కూడా స్పష్టంగా స్ఫటికం వలె మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఆశ్చర్యం గొలిపిస్తున్నాయి. గొప్ప గొప్ప పర్వతాలు మనం చూస్తూ ఉన్నాము, అందులో ఏమాత్రం కలుషితం ఉండదు. One lady described her first day outdoors after a serious illness. ఒక స్త్రీ భయంకరమైనటువంటి వ్యాధి పడుక నుంచి పైకి లేచి బయటికి వెళ్ళి చూసినప్పుడు మొట్టమొదటిసారిగా, It happened to be a day marked by the remains of winter, leafless trees, half melted piles of snow. ఆమె గమనించిందేమనగా అక్కడ చెట్లలో ఆకులు రాలిపోవడం, అది వింటర్ సీజన్ కాబట్టి మంచంతా కరిగిపోతూ ఉన్నాయి. But this very ordinary scene was transformed in her eyes. అయితే ఈ సాధారణమైనటువంటి యొక్క చిత్రము ఆమె యొక్క దృష్టిని మార్చింది. She wrote of beholding life for the first time in all its loveliness, its unspeakable joy, beauty and importance. ఆమె విధంగా రాసింది, నా జీవితం మొట్టమొదటిగా నేను చూస్తూ ప్రేమతోనూ చెప్పనశక్యం కాని సంతోషంతోనూ సౌందర్యంతోనూ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేసింది. That's the way it will be when we enter that heavenly garden of Eden. పరలోకములో ఉండేటువంటి ఏదేను వనంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఇలాగనే ఉండబోతూ ఉన్నది. Not only the beauties are of the new world,
but also our capacity to absorb them will be greatly intensified. ఈ నూతన ప్రపంచములో ఆశ్చర్యమైనటువంటి సౌందర్యం చూడడం మాత్రమే కాకుండా వాటిని ఏ విధంగా మనం ఆస్వాదించాలనే విషయం కూడా తెలియజేస్తూ It ఉన్నాయి. will seem like that first day outdoors after a very long illness. ఏ విధంగా చాలా రోజులుగా వ్యాధిగ్రస్తులుగా ఉండి మొట్టమొదటిగా బయటకు వచ్చి చూసినట్టు ఆ వ్యక్తికి ఎలా అనిపించింది అలాగునని. Do you enjoy experiencing new things? నీవు కూడా నూతన విషయాలను సంతోషంగా అనుభవించాలని కోరుతున్నావా? Learning, నేర్చుకోవాలనుకుంటున్నావా? creating? సృష్టించాలనుకుంటున్నావా? Some might imagine that life in a perfect environment won't be very stimulating after a while. కొద్ది ఆశ్చర్యంగా గొలిపించేటి మన యొక్క జీవితంలో పరిపూర్ణమైనటువంటి సృష్టి యావత్తును మనం చూస్తూ పరిసర ప్రాంతాలన్నీ కూడా స్టిమ్యులేటింగ్ అయిపోతున్న విషయంగా మీరు గమనించాలనుకుంటున్నారా? In time, even the greatest vacations get tiring. కొన్నిసార్లు మనము చాలా సుదూర ప్రయాణం వెళ్ళినప్పుడు కూడా అది కూడా మనకు ఒకసారి అవిశ్రాంతిని కలుగు చేస్తుంది. We can't imagine that there will be any great problems to solve or challenges to overcome in heaven. పరలోకంలో మనము వేస్తున్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడము మరి లేకపోతే సమస్యలను అక్కడ పరిష్కారం చేయడం అంత సులువైనటువంటి విషయమా? సులువుగానే ఉంటుంది. What will keep us going? ఏంటి అక్కడ సంభవించబోతుంది? One author, a Christian servant of God, a woman by name Ellen G. White, she wrote like this. ఎల్ఎన్జి వైట్ అనేటువంటి ఒక సహోదరి ఆవిడ ఈ విధంగా రాశారండి. Their immortal minds will contemplate with never failing delight the wonders of creative power. అద్భుతమైనటువంటి సృష్టిని కలిగించిన యొక్క శక్తి అక్కడ ఆశ్చర్యం గొలిపించేటువంటి మనసులతో నింపబడి ఉన్నది. అవి ఏమాత్రం ఓటమి కాదని రాసింది. The mysteries of redeeming love. అక్కడ విమోచించబడినటువంటి ప్రేమ యొక్క సత్యాలను తెలియజేసింది. Every faculty will be developed. ప్రతి ఫ్యాకల్టీ అక్కడ అభివృద్ధి పొందుతూ ఉన్నారు. Every capacity increased. అక్కడ ప్రతి విషయం కూడా అభివృద్ధి పొందుతూ ఉన్నది. The acquirement of knowledge will not weary the mind or exhaust the energies. అక్కడ ఉన్నటువంటి జ్ఞానము ద్వారా మనకున్నటువంటి బలము ఏమాత్రం కూడా మనము కోల్పోము. There, the grandest enterprises may be carried forward. అక్కడ ఆశ్చర్యమైనటువంటి విషయాలు ముందుకు కొనసాగడం మనం చూడబోతూ ఉన్నాం. The loftiest aspirations reached. అక్కడ ఆశ్చర్యం గొలిపించేటువంటి విషయాలకు మనము కనుగొనబోతూ ఉన్నాం. The highest ambitions realized. అక్కడ ఉన్న పెద్ద విచిత్రమైన కోరికలు అవన్నీ కూడా సాక్షాత్ వాస్తవాలు అవబోతూ ఉన్నాయి. And still there will arise new heights to surmount. ఆ తరువాత ఇంకా ఉన్నతమైనటువంటి స్థలాలకు మనం ఎక్కగలుగుతూ ఉన్నాం. New wonders to admire. ఆకర్షించబడిన ఆశ్చర్యమైన కార్యక్రమం చూస్తాం. New truths to comprehend. వివరించలేని గొప్ప కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు చూస్తాం. Fresh objects to call forth the powers of mind and soul and body. ప్రాణాత్మ దేహములకు ఉత్తేజాన్ని కొల్పించే కార్యక్రమాలు అక్కడ చూడగలము. All the treasures of the universe will be open to the study of God's redeemed people. ఈ యొక్క సంపత్తు అంతా కూడా ప్రపంచములో దేవుని చేత విమోచించబడిన వారు అనుభవిస్తూ ఉన్నారు. Will evil ever threaten heaven again? మరలా ఈ యొక్క దుష్ట శక్తులు పరలోకాన్ని ఏమైనా భయపెడుతూ ఉంటాయా? Speaking of this new Jerusalem, the apostle John wrote like this. నూతన యెరూషలేమును గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన యోహాను ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. Revelation chapter 21 verse 27. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో, But they shall by no means enter in anything that defiles or causes an abomination or a lie, but only those who are written in the Lamb's book of life. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని ధరించువాడైనను దానిలోనికి ప్రవేశింపనేరడు. The redeemed won't have to waste their energies fighting impulses to kill, steal or lie or rape. అక్కడ విమోచించబడినటువంటి వారు పోట్లాడుకోవడము, లేకపోతే చంపుకోవడము, మోసం చేయడము, అబద్ధమాడడం, రేపులు చేయడము జరుగుతుందా? They will be changed, making it possible for all petty irritations and selfish thoughts to vanish forever.
అక్కడ ఒక మార్పు జరుగుతున్నది. అనవసరమైనటువంటి దురాత్మలు, అలాగుననే మనిషిని వేదన కలిగించేటువంటి కార్యక్రమాలు, స్వార్థము లాంటి యొక్క మనస్తత్వ ఆలోచన అన్నీ కూడా నాశనమైపోతూ ఉన్నాయి. In 1 John chapter 3, we read, when Jesus appears, we shall be like him. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వలె ఉంటాము. Instead of resisting unhealthy drives, we will follow heavenly graces. ఇక్కడ అనారోగ్యకరమైనటువంటి వాటిని తోలివేయడం కన్నా పరలోకములో ఆయనతో కూడా ముందుకు కొనసాగుతుంటాం కృప ద్వారా. Friends, do you long for a place where there will be no more sickness? నా ప్రియమైన స్నేహితులారా, వ్యాధి లేనటువంటి ఆ యొక్క స్థలంలోనికి మీరు కూడా వెళ్ళాలని కోరుతున్నారు. No more suffering or sorrow? ఇక మీట విచారము, దుఃఖం అక్కడ లేదు కదా. The word of God says, and God will wipe away every tear from their eyes. బైబిల్ తెలియజేస్తూ ఉంది, దేవుడు ప్రతి ఒక్కొక్కరి కన్నీటి బాష్పబిని తుడిచివేస్తూ ఉన్నాడు. And the inhabitant will not say, I am sick. The people who dwell in it will be forgiven their iniquity. అక్కడ నివసించేటువంటి వారు నేను అనారోగ్యంగా ఉన్నాను, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నివసించే ప్రజలు నేను మరి అనేకమైన కార్యక్రమాలను క్షమాపణ పొందిన అంటున్నారు కదా. నాకు దేహములో బాగులేదని అందులో నివసించి వాడు ఎవడను అనడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరించబడును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో, And God will wipe away every tear from their eyes. There shall be no more death, nor sorrow, nor crying. There shall be no more pain, for the former things have passed away. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైన వేదన ఇక ఉండదు. God is going to completely eliminate sin and its terrible results. దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని, సమస్తాన్ని కూడా అక్కడ నాశనం చేస్తూ They ఉన్నాడు. will never appear again. అవన్నీ అక్కడ కనిపించవండి. Even the ultimate enemy, death, will vanish. అక్కడ శత్రువు అయినటువంటి మరణం అక్కడ నాశనమైపోతుంది. In heaven's land of eternal youth, the redeemed are immortal. అక్కడ ఉన్నటువంటి పరలోకపు ఆ యొక్క భూమి మీద నిత్యత్వము యవ్వన కాలంగా మనకు కనిపిస్తూ ఉంటాం. No inhabitant will ever suffer the consequences of old age. అక్కడ వయసు అయిపోయినాము, వాటి వలన వచ్చే ప్రభావాలు ఏమి కూడా అక్కడ ఉండవు. Heaven not only destroys the results of sin, పరలోకము పాపమును నాశనం చేయడం మాత్రమే కాకుండా it also reverses them. వాటిని అలా తిరిగి మరలా జ్ఞాపకంలో గుచ్చుకుంటున్నాయి. Imagine what it will be like for those who have struggled with lifelong handicaps. ఒకసారి ఆలోచన చేయండి, జీవితాంతము కూడా మరి జరుగుతున్న కార్యక్రమాలతో వేదన పడుతున్న వారిని గ్రహించండి. Isaiah 35 verses 5 and 6 we read, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5-6 వచనం చదువుతున్నాము. Then the eyes of the blind shall be opened, and the ears of the deaf shall be unstopped. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. Then the lame shall leap like a deer, and the tongue of the dumb sing, for the waters shall burst forth in the wilderness and streams in the desert. కుంటివాడు దుప్పివేలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. And friends, what is heaven's greatest thrill? ప్రియమైన స్నేహితులారా, పరలోకంలో జరిగేటువంటి ఓ గొప్ప అద్భుతం ఏంటి? Imagine seeing the Lord of the universe face to face. ఆశ్చర్యం గొలిపించే కార్యక్రమం ఏమనగా ఈ యొక్క ప్రపంచానికి ప్రభు అయినటువంటి దేవుణ్ణి ముఖాముఖిగా మనం దర్శిస్తాం. Revelation 21 verse 3 we read, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనంలో, And I heard a loud voice from heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people. God himself will be with them and be their God. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. Psalm 16 verse 11, 16వ కీర్తన 11వ వచనం, You will show me the path of life. In your presence is fullness of joy. At your right hand are pleasures forevermore. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. God Almighty promises to be our companion and tutor.
సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మనకు సహకారిగా మనల్ని నడిపించేవాడుగా ఉంటానని వాగ్దానం What చేస్తున్నాడు. a joy to sit at his feet. ఆయన పాదాల దగ్గర కూర్చోవడము ఎంత సంతోషకరం. In Isaiah chapter 66 verse 23, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనంలో it says, "And it shall come to pass that from one new moon to another, from one Sabbath to another, all flesh shall come to worship before me, says the Lord." ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. In the center of the heavenly city stands the great white throne of God. పరలోక పట్టణములో మధ్యలో దేవుని యొక్క ధవళ సింహాసనాన్ని మనం చూస్తూ ఉన్నాము. Encircled by an emerald rainbow, his face shines like a blazing sun. ఆయన యొక్క ముఖము ప్రకాశించేటువంటి సూర్యుని కాంతి వలె ఉంటుంది. ఆయన చుట్టూ ఇంద్రధనుస్సును మనము చూస్తూ ఉన్నాము. And below his feet, the sea of glass extends in all directions. ఆయన కాళ్ళ దగ్గర సముద్రపు గంగాళం ఉండబోతూ ఉన్నది. On this crystal surface, reflecting God's glory, the redeemed gather to sing praises to God. ఆయన ద్వారా విమోచించబడినటువంటి వారు దేవునిని నిత్యము స్తుతించెదరు. In Isaiah chapter 35 verse 10 we read, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతూ ఉన్నాము. "And the ransomed of the Lord shall return and come to Zion with singing, with everlasting joy on their heads. They shall obtain joy and gladness, and sorrow and sighing shall flee away." వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. Early in the days of aviation, గతంలో మరి ఆకాశంలో జరిగే ఏవియేషన్ మనం చూస్తున్నాము. 3 tribal heads, tribal rulers who had spent their entire lives in the Sahara desert, they were flown to Paris. ముగ్గురు సహారా ఎడారి ప్రాంతంలో ట్రైబల్గా ఉండేటువంటి వారు ప్యారిస్ అనేటువంటి ప్రాంతానికి నెట్టివేయబడ్డారు. They were given a tour. వారు టూర్ వెళ్ళడానికి వారికి సమయం ఆస్వాదించింది. A guide showed them the wonders of this Eiffel Tower. ఆ గైడు ఐఫిల్ టవర్ యొక్క ఆశ్చర్యాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. And he showed them the palace of Versailles. అక్కడ ఉండే అంతఃపురాల గురించి చూపిస్తూ ఉన్నాడు. So these tribesmen, however, they seemed rather indifferent. They couldn't appreciate. ఈ ట్రైబల్ పీపుల్ ఏం చేస్తున్నారంటే వారు చూసి ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే వ్యత్యాసంగా ఉన్నాయి. They became acquainted with locomotives, automobiles, వారికైతే ఈ లోకోమోటివ్స్ అని, ఆటోమొబైల్స్ అని, టెలిఫోన్స్. Even these curiosities failed to break the composure of these proud warriors. ఇవన్నీ కూడా ఈ గర్వం కలిగినటువంటి యొక్క వారియర్స్ ద్వారా అవన్నీ వారికి ఓటమి పాలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ గమనించి చూస్తే, But then the men traveled to the French Alps mountain. ఆ తర్వాత ఈ వ్యక్తులు మరలా ఫ్రెంచ్ ఆల్ప్స్ అనేటువంటి కొండల ప్రాంతానికి ప్రయాణం వెళ్ళారు. And they witnessed a spectacle that left them speechless. వారు మాట్లాడలేనటువంటి విషయాన్ని ఆశ్చర్యం గొలిపించే కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. And waterfall thundering over the rocks. నీరు కొండల దగ్గర నుంచి అలా పారుతూ వస్తూ ఉన్నాయి సెలయేర్లు వలె. And these tribesmen stood there speechless. ఇవి చూసి వీరు మాట్లాడలేకపోతూ ఉన్నారు. How many times they had marched for days to reach some well where they had to dig deep for a few cupfuls of muddy water. ఎన్నో సార్లుగా వారు ఉన్నటువంటి స్థలంలో ఒక గ్లాసు మంచినీళ్ళ కోసమై వాళ్ళు ఎన్ని బావులు తవ్వారో అని వారు గ్రహిస్తూ ఉన్నారు. Here it is astonishing. అయితే ఇక్కడ ఆశ్చర్యం గొలిపిస్తూ ఉంది. They stood speechless. వారు మాట్లాడలేకపోతున్నారు. This waterfall ఈ వాటర్ ఫాల్స్ చూస్తున్నారు. thundering over the rocks. అక్కడ బండలను చీల్చుకొస్తున్నాయండి నీళ్లు. And what happened? ఏం జరిగిందండి? The guide tried to lead them to the next scenic spot. ఈ గైడ్ ఏం చేస్తాడంటే మరో స్థలానికి వారిని తీసుకుని వెళ్తున్నాడు చూపించడం కోసమై. But they wouldn't turn. అయితే వారు అక్కడ నుంచి రాలేకపోతున్నారు. The tribesmen,
they insisted on waiting to see this waterfall. ఈ వాటర్ ఫాల్ చూడడం కోసమై ఈ యొక్క ట్రైబల్ ఈ వ్యక్తి అలా చూస్తూ అక్కడ నిలబడిపోయాడు. So the waiting for what? దేని కొరకు వేచి ఉన్నావు? They were waiting for the end. వారు ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. They thought that water sometime it will come to an end. వారు అనుకున్నారు ఈ నీళ్ళు ఎంతటితో ఆగిపోతాయి అనుకుంటున్నారు. It was inconceivable that this torrent of life-giving water could just flow on forever. అయితే ఇక్కడ చరిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క నీళ్లు అలాగా మరలా ప్రవహిస్తూనే ఉంటున్నాయండి. So these men from the desert, they couldn't comprehend. మరి ఎడారిలో నుండి వచ్చినటువంటి అనాగరికమైన ఈ ప్రజలు వారు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. Friends, we will experience a similar sense of wonder when we stand on the sea of glass before God's throne. నా ప్రియమైన స్నేహితులారా, అలాగుననే దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉన్నటువంటి స్ఫటికపు సముద్రంను మనం చూసినప్పుడు ఇలాగనే ఆశ్చర్యపోతూ ఉంటాం. Because that is when His love and holiness will really overwhelm us. అది చూసిన వెంటనే ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో అని మనం అక్కడ ఆశ్చర్యపోతూ ఉంటాము. But here is our Redeemer whose goodness is everlasting. అయితే ఇక్కడ మన యొక్క విమోచన యొక్క కృప అది నిత్యమైనటువంటిది. His faithfulness, His patience and compassion just keep rolling on. ఆయన యొక్క నమ్మకత్వం, ఆయన యొక్క సహనము, ఆయన యొక్క కనికరము అలాగున ముందుకు వెళుతూ ఉన్నాయి. Undiluted, uncompromised. మనం గ్రహించలేనటువంటివి, మనం చెప్పనశక్యము కానటువంటివి. We can only raise our voices in wonder like the heavenly beings who declare ceaselessly, holy, holy is the Lord God. పరలోకములో పరిశుద్ధుడు 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 అని ఆయనను చూసి సంతోషంగా కేకలు వేయడం తప్ప, మనం గట్టిగా కేకలు వేయడం తప్ప ఈ యొక్క పరలోకంలో ఇంత గొప్ప ఆశ్చర్యం మరొకటి లేదండి. Holy, holy is the Lord God Almighty, who was and is to come. పరిశుద్ధుడు పరిశుద్ధుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగలు చెప్పుచూ ఉండవచ్చును. In Revelation chapter 4 verse 8, ప్రకటన గ్రంథము 4:8 we find the 4 living creatures, each having 6 wings, were full of eyes around and within, and they do not rest day or night, saying, Holy, 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 Lord God Almighty, who was and is to come. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండి అవి చుట్టూ రెక్కల్లో పడను కళ్ళతో నిండి ఉన్నాయి. ఆ వర్తమాన భవిష్యత్ కాలం ఉండేవాడు సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 మానక రాత్రి చెప్పుతూ ఉంటున్నారు. Friend, Jesus wants you to be a part of that thrilling scene on the sea of glass. నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఆశ్చర్యం గొలిపించేటువంటి స్ఫటికపు సముద్రమును చూడడానికి మిమ్మును ఆహ్వానిస్తూ ఉన్నాడు. He wants me to be a part of that thrilling scene. ఈ అద్భుతమైనటువంటి యొక్క చిత్రాన్ని చూడడం కోసమే నన్ను కూడా ఒక భాగస్తునిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. He doesn't want your mansion in the New Jerusalem to be empty. అక్కడ నూతన యెరూషలేములో నీకున్నటువంటి నివాస స్థలము ఖాళీగా ఉండకూడదని ఆయన అనుకోవడం లేదు. He longs for that face-to-face meeting. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడం కోసమే ఆయన వేచి ఉన్నాడు. That's why he was willing to rescue me from sin at such great cost. కనుకనే ఆయన నన్ను పాపము నుండి ఒక గొప్ప క్రయధనాన్ని చెల్లించి మనల్ని విమోచించాడు. This John 3:16, a very familiar passage. యోహాను సువార్త 3:16 చాలా ప్రాముఖ్యమైనటువంటి For God so loved the world that he gave his only begotten son, that whoever believes in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. You must personally take advantage of this gift. మీరు వ్యక్తిగతమైన యొక్క వరాన్ని పొందుకోవాలని కోరుతూ ఉన్నాను. You must make a commitment to God as Lord and Savior. నీవు ప్రభువైన యేసుని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించాలి. You need the pardon that is offered from the cross. నీవు కల్వరి శిలువలో దేవుడు అనుగ్రహించిన క్షమాపణ పొందుకోవాలి. Because the word of God says in Revelation 21 verse 27. ఎందుకనగా ప్రకటన గ్రంథం 21:27 దేవుని వాక్యం సెలవిస్తున్నది. But there shall by no means enter it anything
that defiles or causes an abomination or a lie, but only those who are written in the Lamb's book of life. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదన్న అబద్ధమైన జరిగించువాడని దానిలోని ప్రవేశింపడు. Friends, Jesus delivers us from sin, not in sin. నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసు మన పాపములో నుంచి విడిపించాడు. ఎందుకో తెలుసా? ఇకపై పాపం చేయకూడదని. We must come to Him through His power in us and be separated from the impure and the unholy. మనము ఆయన యొక్క శక్తి ద్వారా మనము అపరిశుద్ధత నుండి, అపవిత్రత నుండి మనము దూరపరచబడుతూ ఉన్నాము. Jesus is our password into His soon coming kingdom. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చాలా ప్రాముఖ్యమైన వారు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి. And that kingdom can have its beginning right now in your heart, in my heart. ఆ యొక్క రాజ్యాన్ని ఈరోజు నీవు నీ హృదయంలో, నేను నా హృదయంలో ఆహ్వానించాలి. అది ప్రారంభం When కావాలి. Christ delivers us from sin, He creates a little heaven within. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము నుంచి మనకు విడుదల దయచేసినప్పుడు ఆయన మనలో ఒక చిన్న పరలోకాన్ని నిర్మాణం చేస్తున్నాడు. He creates a little heaven within. He can help us deal with the worry, anger, lust, fear, guilt that plague us. మనలో ఆయన చిన్న పరలోకాన్ని సృష్టిస్తూ ఆయన మనకు సహాయం చేస్తూ వేదన నుండి, కోపము నుండి, ఇచ్చల నుండి, భయాల నుండి, అపరాధ భావన నుండి మనల్ని తొలగిస్తూ ఉన్నాడు. The hope of heaven is not an escape from life's problems. పరలోకం మనకు అనుగ్రహించేటువంటి యొక్క నిరీక్షణ సమస్యల నుంచి తప్పించుకొని పారిపోవడానికి కాదు. The hope of heaven helps create more heaven on earth. పరలోకం మనకు అనుగ్రహించే నిరీక్షణ ఈ భూమి మీద ఇంకా గొప్ప నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నది. One sociologist conducted a poll recently which showed us something very interesting. ఒక సోషియాలజిస్టు ఒక పోల్ అనగా ఒక సంఖ్యను ఇటీవల అతడు ఒక పరిశోధన జరిపించాడు. Those who believe in life after death lead happier lives and trust people more than those who don't. ఎవరైతే చనిపోయిన తరువాత ఎంతో సంతోషంగా జీవిస్తూ ఎవరినైతే నమ్ముకొని ప్రజల మీద నమ్మకాన్ని ఉంచారో వారు ఎలాగున్నారో తెలుసా? Nothing will have a more dramatic impact on your life right now than a trusting relationship with Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారితో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యం యొక్క నమ్మకత్వాన్ని ఇప్పుడే ఆశ్చర్యరీతిగా నీవు కోరుకున్నట్లయితే ఏది నిన్ను దూరపరచదు. Listen to how Peter describes the impact of a living faith. విశ్వాసంలో ఏ విధంగా జీవించాలో అని పేతురు ఏ విధంగా వివరించి చెప్పాడో ఒకసారి We చూద్దాం. read in 1 Peter chapter 1 verses 8 and 9. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, Whom having not seen you love, though now you do not see him, yet believing you rejoice with joy inexpressible and full of glory, receiving the end of your faith, the salvation of your souls. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమునగా ఆత్మరక్షణను పొందుచు. Revelation 22 verse 17. And the Spirit and the bride say, Come, and let him who hears say, Come. And let him who thirsts come. Whoever desires, let him take the water of life freely. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో రమ్ము, వినువాడు రమ్మని చెప్పలను, దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చేయించి వాడిని జీవజలం ఉచితంగా పుచ్చుకొన నిమ్ము. Friend, Jesus is with you now. ప్రియమైన స్నేహితులారా, యేసయ్య నీతో ఉన్నాడు, ఆత్మీయ పెండ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు. Speaking to your heart as you read these verses. ఈ వాక్యం చదువుతూ ఉండగా ఆయన నీ హృదయంలో మాట్లాడుతూ ఉన్నాడు. He invites you to come, come, come. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రమ్ము 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 అంటున్నాడు. If you have not yet done so, this moment above all others is your opportunity to explore his offer. ఇంతవరకు నీవు దానిని అంగీకరించినట్లయితే ఇప్పుడు ఆయన అనుగ్రహించేటువంటి యొక్క అవకాశాన్ని నీవు
దానిని అంగీకరించాలని కోరుతూ ఉన్నాను. Why not tell him that you accept his gracious gift and want to spend eternity with him? నీవెందుకు ఆయన అనుగ్రహించేటువంటి కృపగలిగిన యొక్క వరాన్ని నిత్యత్వంలోని సమయాన్ని కేటాయించాలనుకోవడం లేదు. Tell him that you love him. చెప్పు, ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాను. Thank him for all he has done for you. ఆయన మీకు చేసిన దానికి కృతజ్ఞతలు తెలియచేయి. And for all he is still planning for you. ఇంకా ఆయన నీ కొరకు ప్రణాళికలు వేస్తున్నాడు, అందుని బట్టి వందనాలు తెలియచేయి. If there is something between you and God, ask him to make you willing to remove it. ఒకవేళ నీకు దేవునికి మధ్యలో ఏదైనా కార్యక్రమాలు ఉన్నట్లయితే ఆయనతో చెప్పి, ప్రభా వాటిని తీసివేయండి అని చెప్పండి. Give yourself to him without reserve. ఈరోజు మిమ్ముని మీరు ఆయనకు సమర్పించుకోండి. If this is your desire, I would like you to join with me in this prayer. ఒకవేళ ఇదే మీ కోరిక అయినట్లయితే నేను మీతో కూడా కలిసి ప్రార్థిస్తాను. Our loving Father, we thank you for what you have done for us. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మా కోసం ఏం చేశారో అందుని బట్టి మీకు వందనాలు. We thank you for the great sacrifice on the cross. కల్వరి శిలువలో మీరు చేసిన గొప్ప త్యాగమును బట్టి వందనములు. We thank you for what you are planning to do for us still in the future. ఇంకా భవిష్యత్తులో మేము ఇంకా ఏం చేయాలో మీరు మా కొరకై వేస్తున్న ప్రణాళికలను బట్టి మీకు వందనాలు. Help us to surrender our lives to you. మా జీవితాలు మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. Take control of our lives. మా జీవితాలు మీరు స్వాధీనం చేసుకోండి. Help us to enjoy that glorious heavenly experience right here on this earth. ఈ భూమి మీద పరలోకపు సంబంధమైన మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. Help us to be found among those faithful who are waiting to see Christ face to face. యేసుక్రీస్తుని ముఖాముఖంగా చూడాలని నమ్మకంతో కలిగినటువంటి వారితో కలిసి మేము కూడా ఉండి చూడడానికి మీరు మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening 7:30 to 8:30. మీకందరికీ వందనాలు ప్రేమైన స్నేహితులారా. ప్రతి సోమవారం రాత్రి 7:30 నుండి 8:30 గంటలకి కార్యక్రమాన్ని వీక్షించండి. Remember this program in your prayers. మీ యొక్క ప్రార్థనల యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. Thank you and God bless you. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.